నేను ఇండియా వచ్చి 3 నెలలు అవుతాను స్వామి, అసలు తిరుమలకే పోవాలని. ఈ 3 నెలల టైంచే నా మనసు ఏంద్రా అంటే తిరుమలకు పో అని చెప్తాను. అందుకే నేను మా ఊరు ఏంద్రా అంటే గ్యాంగ్ అంతా కలిసి తిరుమలకి అయితే పోతున్నాం ఈ రోజు. నేను 2 సంవత్సరాల క్రితం కోవిడ్ నుంచి ఇండియాకి వచ్చా కదా, సో అప్పుడైతే తిరుమలకి అయితే పోయినా కానీ కాకపోతే నాకు సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుకంటే నేను మెట్లకి పోలాము. అందుకే ఈ రోజు వాన పడతా ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ రోజు మెట్లు అయితే ఎక్కాలని ఫిక్స్ అయిపోయింది. ఫ్రీ దర్శనం లైన్ లో కానీ పోయినా నాకు లేట్ అవుతుందని చెప్పి టోకన్ అయితే తీసుకెళ్ళి వచ్చిన. ఇక్కడ టోకన్లు ఇచ్చేది 12:30 తర్వాత ఇచ్చారంట, మేము 1:30కి అయితే వచ్చినాం. నేనే అనుకున్నాను ఈ టోకన్ కి 300 రూపాయలు లెక్కేయాలనుకున్నా, మనకు తెలిసింది ఇది ఫ్రీ అని చెప్పి. ఈ వీడియో ఒకరో పెద్ద అవుతుందో నేను 2వ వీడియో కూడా పెడతాను సరేనా. ఇంకా టోకన్ తీసుకుని బయటకు వచ్చే లోపల 2:30 అయితే అయిపోయింది. ఇంకా మేతేసానికి అయితే అందరం అయితే వచ్చినాం. నేను అన్నం తింటే నచ్చలేదు నేను తెలుసు మావా, కాకపోతే ఆకలి తట్టుకోలేక ఫుల్గా తినేసి మా ఊరిలో నన్ను ఇక్కడ ఇసిపెట్టేసినారు మావా, ఎందుకంటే నేను మెట్లెక్కి ఎంకైతే పోతాను. అంతకంటే ముందు నేను టెంకాయ అయితే తీసుకోవాలమో, ఎందుకంటే స్టార్టింగ్ లో టెంకాయ కొట్టాలి కాబట్టి. నా చిన్నప్పుడు నేను తిరుపతిలో చదివేటప్పుడు తిరుమలకి ఎన్నిసార్లు పోయినా నాకే గుర్తులేదు మావా, అన్ని 100 సార్లు పోయి ఉంటాను. ఎన్నిసార్లు పోయినా ఏం లాభమా, ఇప్పుడు తిరుమలనే గుర్తులేదు నాకు, అంత మర్చిపోయినా. అంటే నాకు మతిమరుపు కాదు మావా, ఏదైనా జరిగిన విషయాన్ని నేను మైండ్ లో పెట్టుకుని అప్పటికే మర్చిపోతాను. నేను మెట్లెక్కేటప్పుడు ఎంత ఇబ్బంది పడినా ఇంకో వీడియోలో చెప్తా.